రైట్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఒక విజువల్ చూస్తున్నాం. సిరిసిల్ల వరద ప్రాంతాల్లో అరుదైన సన్నివేశం కనిపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. పరస్పరం ఎదురుపడ్డారు, పలకరించుకున్నారు కూడా. స్థానికంగా నెలకొన్న వరద పరిస్థితులను కేంద్ర మంత్రి బండి సంజయ్కి వివరించారు ఎమ్మెల్యే కేటీఆర్. నవ్వుతూ ఇరువురు ఆలింగనం కూడా చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంతో ఉల్లాసంగా వారిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి విజువల్ని చూస్తున్నాం. సిరిసిల్ల వరద ప్రాంతాల్లో అరుదైనటువంటి సన్నివేశం కనిపించింది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లినటువంటి పరిస్థితి. పరస్పరం ఎదురుపడ్డారు, అయితే పలకరించుకున్నారు కూడా. స్థానికంగా నెలకొన్నటువంటి వరద పరిస్థితులను కేంద్ర మంత్రి బండి సంజయ్కి వివరించారు ఎమ్మెల్యే కేటీఆర్. ఇద్దరు కూడా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నటువంటి విజువల్ని ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్, బీజేపీ నేతలు అలాగే బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు ఈ అరుదైన సన్నివేశానికి సంబంధించి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, నిన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంత వర్ష ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల గంభీరావుపేటలో నర్మాలలో చిక్కుకున్న 6 రైతులకు సంబంధించి ఒక రైతు కాలువలో కొట్టుకుపోయారు. ఇంకో 5గురిని రక్షించే ప్రయత్నంలో ప్రధానంగా చొరవ చూపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన నిన్న అధికారులను హుటాహుటిని, ఆయనకు తెలిసిన విషయం వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్ని, అదేవిధంగా ఎస్పీని, వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడంతో వారంతా కూడా సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడున్న పశువుల కాపర్లకు సంబంధించి అన్ని సహాయక చర్యలు చేపట్టారు. ఇక కథ సుఖాంతమైంది. ఈ రోజు వారిని హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బయటికి తీసుకొచ్చారు. ఇటు గ్రామస్తులను, అదేవిధంగా తల్లిదండ్రులను కూడా కలిసి వారి ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ నాయకులంతా కూడా వెళ్లి వారి కుటుంబ సభ్యులను మాట్లాడించే విధంగా వెళ్లే దారిలో పూర్తిగా కేటీఆర్, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడ ఆగిన నేపథ్యంలో ఇద్దరు ఒకే దగ్గర కలవడం జరిగింది. ఆ కలయికను మాత్రం చాలా, అంటే ఎప్పుడు నిత్యం ప్రజా సమస్యల పైన ఫైట్ చేసే వీరు, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ అగ్గి నిప్పులాగా ఉండే వీరు ఒక్కసారిగా వారిద్దరు కలుసుకోవడం, వాళ్ళిద్దరూ ఒకరి భుజాలపైన ఒకరు తరుముకోవడం, అదేవిధంగా కేటీఆర్ మీరు చూపిన చొరవ చాలా అద్భుతం అంటూ కూడా, కంగ్రాట్స్ అంటూ కూడా బండి సంజయ్ పొగడడం మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి ఒక్కసారిగా వైరుధ్యాలన్నీ పక్కన పెట్టి వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేయడంలో ఇక ఇటు మాజీ మంత్రి అయితేనేమి, ఇదే విధంగా ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి అయితేనేమి అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ అరుదైన ఘటన అనేది చెప్పొచ్చు. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే వీరు ఇప్పుడు ఒక్కసారిగా కలుసుకొని చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్న సందర్భం మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.